వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఈసారి భారీ ఎత్తున దసరా సంబరాలకు ముస్తాబవుతుంది. ఈసారి మామూలు దసరా కాదు, నిజమైన దసరా చూడబోతున్నారు అమరావతి వాసులు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ప్రధానంగా ఏపీ సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఓపెనింగ్కి సంబంధించినటువంటి ప్రణాళికని సిఆర్డిఏ అధికారులు ఆవిష్కరించారు. ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఒకసారి సిఆర్డిఏకి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తే కనుక ఇది సిఆర్డిఏ ఆఫీస్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇది ప్రాజెక్టు ఆఫీస్ పేరుతో ఇక్కడ జరుగుతున్నటువంటి సీడాక్సిస్ రోడ్డు పక్కనే జరుగుతున్నటువంటి నిర్మాణం. వాస్తవానికి ఉగాదికి ప్రారంభించాలనుకున్నాను, కానీ డిజైన్లో చాలా మార్పులు చేసిన తర్వాత, ఎందుకంటే అమరావతికి ఉండేటువంటి ఒక యూనిక్నెస్ను ప్రజెంట్ చేసే విధంగా ఈ స్ట్రక్చర్ మొత్తంలో కూడా మార్పులు చేశారు. ఇది తుది దశకు చేరుకుంది. ఇప్పుడు లైటింగ్ టెస్టులు జరుగుతున్నాయి. ఒకసారి ఈ దృశ్యాన్ని గమనించి చూస్తే కనుక ఇదేమో 15 రోజుల క్రితం తీసినటువంటి దృశ్యం, ఇదేమో లేటెస్ట్గా తీసినటువంటి దృశ్యం. ఇప్పుడు ఎలక్ట్రికల్ లైటింగ్ టెస్టులు చేస్తుంది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్క్స్. ఎందుకంటే దీని ఒక ఐకానిక్ బిల్డింగ్గా మలచడంతో పాటు అమరావతికి వచ్చేటువంటి వాళ్ళకి అమరావతి సమగ్ర స్వరూపాన్ని చూపించే విధంగా ఒక ఫేసెడ్ లైటింగ్ మోడల్ని ఆవిష్కరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికోసం టెండర్లు ఫ్లోట్ చేసింది. 4 రకాల డిజైన్లు రూపొందించారు. పబ్లిక్ ఒపీనియన్ కోసం ఓటింగ్ కూడా పెట్టారు. అందులో ఒక డిజైన్ని ఫైనల్ చేశారు. ఇప్పుడు ఆ లైటింగ్ సెటప్ని ఎరెక్షన్ చేసేటువంటి ప్రయోగాన్ని ప్రారంభించినట్టుగా సమాచారం వస్తుంది. మీరు గమనించి చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందర ఒక భారీ పోల్, అంటే ఒక 100 అడుగుల సైజులో ఉండేటువంటి పోల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది జాతీయ జెండాని ఇక్కడ ఆవిష్కరిస్తారు. రేపు దసరా పండగకి ఈ ఆఫీస్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. మొత్తం ల్యాండ్స్కేప్ వర్క్, అలానే బయట చేస్తున్నటువంటి వర్క్స్ ఇవన్నీ కూడా ప్రహరీ గోడకు సంబంధించినటువంటి ప్రణాళిక అంతా అయిపోయింది. ఇదేమో గ్రాండ్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ అంతా కూడా ఇది కంప్లీట్ గ్రీన్ బిల్డింగ్ తరహాలో చేస్తారు అనమాట. పార్కింగ్ స్పేసెస్, ల్యాండ్స్కేపింగ్ సంబంధించినటువంటి అన్నీ కూడా వర్క్స్ మొదలైనవి. కంప్లీట్ గ్రీన్ బిల్డింగ్ తరహాలో ప్లాన్ చేశారు. పైన సోలార్ ప్యానల్స్ని కూడా ఇన్స్టాల్ చేశారు. దీనిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అలానే ఏపీ సిఆర్డిఏ, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వివిధ విభాగాలు ఇందులోకి రాబోతున్నాయి. సో మొత్తం దృశ్యం చూసిన తర్వాత చూస్తే ఇక్కడ చూడండి, సీడాక్సిస్ రోడ్, ఈ పక్కన సీడాక్సిస్ రోడ్ పక్కనే ఉన్నటువంటి భవన సముదాయం అన్నమాట. ఇది 7 అంతస్తులు నిర్మించారు. 2,60,000 ఎస్ఎఫ్టీ వరకు అందుబాటులోకి రాబోతుంది. ఇక్కడ ఆఫీస్ స్పేస్ పరంగా చూస్తే ఇక ఏరియల్ షాట్స్ చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి బౌండరీస్. ఇక్కడ వే ఉంటుంది, అంటే రహదారి ఉంటుంది. ఇటుపక్కన ఇప్పుడు అదనంగా మరికొన్ని భవనాలను కూడా నిర్మాణం చేస్తున్నారు. అవి కూడా ఒక్కొక్క భవనం 40,000 ఎస్ఎఫ్టీ చొప్పున దాదాపు 4 భవనాలు నిర్మిస్తున్నారు. దాదాపు 1,60,000 ఎస్ఎఫ్టీ అక్కడ అదనంగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వివిధ కార్యాలయాల నిర్మాణం, లోపల ఇంటర్నల్ లైటింగ్ మొత్తం కూడా గమనించవచ్చు. లోపల క్యాబిన్స్, ఇంటర్నల్గా ఇంటీరియర్స్, కాన్ఫరెన్స్ రూమ్లకు సంబంధించినటువంటి సెటప్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు బయట ఎక్స్టీరియర్ లైటింగ్, ఎక్స్టీరియర్ డిజైన్స్ పైన ఫోకస్ పెట్టారు. ఈ 10-15 రోజుల్లో ఈ పని మొత్తం కంప్లీట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇలా ఈ తరహాలో రూపాంతరం చెందుతుంది. మొత్తం లైటింగ్ సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత ఈ మిడిల్లో అమరావతి హిస్టరీని ప్రజెంట్ చేసే విధంగా ఎల్సిడి స్క్రీన్స్ని కూడా అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు. టోటల్ లైటింగ్ సెటప్ అంతా కూడా ఒక ఫ్లో తరహాలో ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇది ఆల్రెడీ డిజైన్స్ అన్నిటినీ కూడా పబ్లిక్ ఒపీనియన్కి పెట్టారు. ఇవి దానికి ఆపోజిట్లో నిర్మిస్తున్నటువంటి ఇతర భవనాలు అనమాట. ఇవి ఒక 4 భవనాల నిర్మాణం జరుగుతుంది. ఈ 3 ఈ 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి. లోపల ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాటికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ భవనానికి సంబంధించి లోపల ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది కొంత లేట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక భవనం దీన్ని ఆనుకునే ఈ బ్లాక్స్ ఏ విధంగా అయితే ఈ సైజెస్లో డిజైన్ చేశారో అదే సైజులో మరొక భవనాన్ని కూడా ఇక్కడ నిర్మాణం చేసి ఇది కొంత ప్రారంభ దశలోనే ఉంది. ఇది కాకుండా ఇక్కడ ఒక స్పెషల్గా సబ్స్టేషన్ ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్లు అన్నిటికీ కూడా పవర్ సప్లైని, దీని వెనక వైపు ఒక భారీ కాన్ఫరెన్స్ హాల్ని, అంటే ప్రజావేదిక గుర్తుంది కదా, గతంలో ప్రజావేదిక ద్వారా అనేక ఫిర్యాదుల స్వీకరణ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించేవారు. తర్వాత అధికారిక కార్యక్రమాలకు కూడా అదే ఒక కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఆ వేదికను కొలగొట్టేశారు. అదే తరహాలో ఇక్కడ ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ తరహాలో ఒక ప్రజావేదిక తరహాలో నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఎల్పిఎస్ లేఅవుట్ల బదలాయింపుల దగ్గర నుంచి అనేక అవసరాల కోసం అమరావతి రైతులు కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చేటువంటి వారి కోసం కానీ ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. మొత్తమే చూస్తే కనుక ఈ 4 భవనాలు ప్లస్ అమరావతి ఇప్పుడు ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఈ మొత్తం కనుక మనం చూస్తే ఆల్మోస్ట్
ఒక 4.5 లక్షల ఎస్ఎఫ్టీ ఇక్కడ వినియోగంలోకి రాబోతుంది. దసరా పండగకి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేందుకు ప్రణాళికను కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ లైటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈసారి దసరాకే బ్రహ్మాండమైనటువంటి లైటింగ్, అంటే నవరాత్రుల సమయానికే బ్రహ్మాండమైనటువంటి లైటింగ్తో ఇక్కడ దర్శనం ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక అమరావతిలో అడుగు పెట్టే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మధురానుభూతిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం వేళల్లో మరింత అందంగా శోభాయమానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మంత్ నుంచి, ఈ నెల నుంచి ఒక షెడ్యూల్ని డిజైన్ చేసింది. ఇప్పటికే 13,000 మంది కార్మికులు అమరావతి నిర్మాణ ప్రక్రియలో పాల్గొంటున్నారు. సో ఈ నంబర్ మరింతగా పెరుగుతుంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తుంది. వివిధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకి కేటాయించినటువంటి భూముల్లో కూడా నిర్మాణ ప్రక్రియ, నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి కార్మికుల రాకపోకలు, అమరావతికి వచ్చేటువంటి వారి సంఖ్య రాను రాను మరింత పెరగబోతుంది. వాళ్ళందరికీ కూడా ఈ కొత్తగా నిర్మించినటువంటి సిఆర్డీఏ భవనం, లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఒక మధురానుభూతిని ఇస్తాయని చెప్పని భావించవచ్చు.